వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. కాళేశ్వరంపై న్యాయ విచారణ జరిపి తీరుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ టూరిస్ట్ స్పాట్ గా మార్చేసిందన్నారు. కాళేశ్వరానికి ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలనే సీఎం నిర్ణయం శుభపరిణామమన్న జీవన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను అవినీతిని బయటపెట్టి తీరుతామంటున్నారు. కాళేశ్వరం సందర్శనార్థం తీసుకుపోయిండు వీళ్ళు ఆ గొప్పతనం చూపెడదామని చెప్పని. ఇవాళ ఏదైతుందో అది ప్రాజెక్ట్ కుంగిపోయిన తర్వాత వీళ్ళ వాస్తవాలు వెలిక్కి వచ్చినాక దాని వైఫల్యం వెలిక్కి వచ్చినాక అది ఎక్కడ బహిర్గతమవుతుంది, చర్చిస్తుంది ప్రజల్లో. దానికి మొగం చాటు చేసుకుంటున్నారని చెప్పంటున్నారు. ఎందుకమ్మా మొగం చాటు చేసుకోవటం? అని ఉరుకులాడు కూడా పోయి చూసారు కదా మీరే. ఇవాళ ఉన్నది వాస్తవం గ్రహిస్తే తప్ప చూస్తే తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వీళ్ళ వాస్తవాలు వెలిక్కి రావాలి. ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా ప్రవర్తించడం లేదు. యావత్ తెలంగాణ సమాజానికి ఏదైతుందో వీళ్ళు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం కానివ్వండి, అది రూపభూయిష్టంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణ లోపంతో ఏదైతుందో దాన్ని చేపట్టబడతారు. వాస్తవం వెలికి రావటానికి సమాజం గమనించాలి. తెలంగాణ సమాజం ఆ దృష్టితో ఏదైతే వారు పేర్కొన్నారు. ఎన్నడే తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవాలు వెలికి వస్తాయి. దాని బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పని కూడా. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయంపై హరీష్ రావు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఆరోపించారు దేశపతి శ్రీనివాస్. ఢిల్లీలో ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆ ప్రశ్నను అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని. సీలేరు ప్రాజెక్టు పోవడానికి కానీ, 7 మండలాల్ని మోడీ ప్రభుత్వం ఫాసిస్టు తత్వంతో లాక్కోవడానికి కానీ కారణం కేసీఆర్ గారే అన్నారు. 7 మండలాల్ని గుంజుకుంటే ఇది అన్యాయం అని పార్లమెంట్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే పరిమితమైందన్నారు మంత్రి సీతక్క. మిగతా నియోజకవర్గాల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గ కన్నీళ్లు తుడిచేస్తామంటున్నారు మంత్రి సీతక్క. అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంది. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు. దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులుండవన్న శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల్లో ప్రజలకు మేలు చేసేవి ఉంటే వాటిని కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు. ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మరి ప్రణాళికబద్ధంగా రాబోయే బడ్జెట్లో ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మరి మంచి భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత. జగన్ సర్కార్పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. 4.5 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు కన్నీళ్లే దిక్కయ్యాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు వేసిన శిలాఫలకాన్ని జగన్ చూసొచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు. పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. 3 రాజధానులని 3 ప్రాంతాల ప్రజల మధ్యన తగాయిదా పెట్టాలని ఒక ప్రయత్నం చేశావు. ఈరోజు అభివృద్ధి యాత్రలు చేపట్టారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చూడడానికి వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో ఈవేళ అందరూ వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తున్నారు. సిగ్గుందా మీకు? దేనికి పరిశీలన చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు వేసిన రాయి చూడడమా? జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులందరూ అవినీతి పరులైపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే, వైజాగ్లో వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే. ఏపీలో ఘోరాతి ఘోరమైన నిరంకుశ పాలన సాగుతోందంటున్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లాకు కేంద్రం 1,00,000కు పైగా ఇళ్లు మంజూరు చేస్తే ఎన్ని నిర్మించాలో లెక్కలు చెప్పాలంటూ నిలదీశారామె. టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కారు బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ బ్యాంకులు లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఒక్క జిల్లాకి మంజూరు చేసినట్లయితే మీరు ఎన్ని ఇళ్లు నిర్మాణం చేయడం మాత్రమే కాదు పేదలకి ఇచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ టిడ్కో ఇళ్లని తాకట్టు పెట్టి ఏవైతే ఇక్కడ 7,000 పైచీలకు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకి సరిగ్గా అసలు ఆ పత్రాలు కూడా అందివ్వలేదు. కానీ బ్యాంకుల నుండి వాళ్ళకి ఈ రుణానికి సంబంధించి మీరు 4.5 లక్షల రూపాయలు వడ్డీ కట్టాలి అని చెప్పి ఇవాళ వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, వారి మీద ఎవరైనా సరే నోరు విప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఘోరాతి ఘోరమైనటువంటి నియంతృత్వ పాలనని ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఆడుకుందాం ఆంధ్ర కాదు, ఆంధ్ర రాష్ట్రంతో వీళ్ళు ఆడుకుంటున్నారు అనేటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి అధికార పక్ష నేతలందరూ కూడా గమనించాలి. ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.